న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ పోలీసులు ఫోకస్ పెట్టారు. డ్రగ్స్ స్మగ్లర్ల ఆట కట్టించేందుకు నడుం బిగించారు. హైదరాబాద్ లో తనిఖీలను ముమ్మరం చేశారు. హైదరాబాద్ న్యూ ఇయర్ వేడుకలకు రెడీ అవుతోంది. గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ పార్టీలు నిర్వహించేందుకు పలు పబ్లు రెడీ అవుతున్నాయి. న్యూ ఇయర్ ఈవెంట్స్ ఎక్కువగా జరిగే చోట హెచ్న్యూ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. సిటీని 10 క్లస్టర్లుగా విభజించి 6 చోట్లలో పబ్లు, పలు రెస్టారెంట్లో డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు. పలువురికి డ్రగ్ టెస్టింగ్ కిట్ తో పరీక్షలు నిర్వహించారు. హెచ్న్యూ అధికారులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది, నార్కోటిక్స్ స్నిఫింగ్ డాగ్స్, స్పెషల్ క్లస్టర్ టీమ్స్ గా ఏర్పడి సోదాలు చేస్తున్నాయి. ఈ నెల 31 అర్ధరాత్రి 1 గంట వరకు ఈ సోదాలు కొనసాగనున్నాయి. 12 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ 12 టీమ్స్ కూడా ఈ 3 కమిషనరేట్ లో ఉన్న పబ్స్, హోటల్స్, బార్స్, వైన్స్, తర్వాత ఫామ్ హౌసెస్, ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అక్కడ ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతుంది. అయితే దీనిలో భాగంగా 3 కమిషనరేట్ పరిధిలో ఉన్న ట్రాఫిక్ పోలీసులతోని మరియు ఎస్ఓటి టాస్క్ ఫోర్స్ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ తనిఖీలు చేయడం జరుగుతుంది. టోల్ గేట్స్ కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా అంటే ఆకస్మికంగా తనిఖీలు చేయడం జరుగుతుంది. అనుమానితులను ప్రశ్నించడము, తర్వాత మొబైల్ డ్రగ్ టెస్ట్ కిట్స్ వాడి వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది మేము తెలియజేసుకొని తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ పార్టీలపై ఖాకీలు యాక్షన్ కు సిద్ధమయ్యారు. పబ్బుల్లో, రెస్టారెంట్లో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి అక్కడికక్కడే ర్యాపిడ్ డ్రగ్ టెస్టింగ్ కిట్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు. లికర్ పార్టీ అయితే ఓకే, కానీ మత్తు కోసం డ్రగ్స్ పార్టీలు చేసుకున్నా, రోడ్డుపై తాగి బండి నడిపినా, ఇతరులకు ఇబ్బంది కలిగించినా తాట తీస్తామంటున్నారు. కొత్త ఏడాది జైలుకు వెళ్తారా, లేదంటే మత్తు లేకుండా ఇంట్లో సంతోషంగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారా అంటూ పోలీసులు సున్నితంగా హెచ్చరిస్తున్నారు. మద్యం తాగి పట్టుబడితే 10,000 జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదంటున్నారు పోలీసులు. గత 2 ఏళ్లలో డ్రగ్స్ కేసుల్లో ఉన్న నిందితులు, పెడ్లర్లు, కస్టమర్ల కదలికలపై పోలీసులు ఇప్పటికే నిఘా పెట్టారు. కేవలం పబ్లు మాత్రమే కాకుండా సర్వీస్ అపార్ట్మెంట్లు, ఫామ్ హౌస్లు, హాస్టళ్లపై పోలీసులు డేగ కన్నుతో నిఘా పెట్టారు. ఇక డిసెంబర్ 31న పబ్స్, రెస్టారెంట్లు ఖచ్చితంగా రాత్రి 1 గంటకి మూసివేయాలని, ఒకవేళ సమయం దాటితే కఠిన చర్యలు ఉంటాయని హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. పబ్ యాజమాన్యాలు ప్లస్ పోలీస్ ప్లస్ అక్కడికి వచ్చే వాళ్ళందరికీ ఇది సెన్సిటైజ్ అయిపోయింది. 2 ఇయర్స్ నుంచి ఈ డ్రైవ్ కంటిన్యూ జరుగుతూ ఉంది. నేను అనుకోవట్లేదు ఈ సిటీలో ఇప్పుడున్న పబ్స్లో వచ్చేసి ఆ డ్రగ్ పబ్లిక్ పర్సెప్షన్ లాగా అందరు వచ్చి ఇక్కడ వస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 30 కేసెస్ పెడితే ఇయర్ 8 కేసెస్ దొరికాయి. కాబట్టి ఆ ఇర్రెగ్యులారిటీస్ ఇక్కడ ఈసారి జరగవని అనుకుంటున్నాం. అయినా సరే ఇప్పుడు పబ్లో ఒకవేళ ఎవరైనా సరే మనం రెగ్యులర్ చెకింగ్ జరుగుతూ ఉంది. మనకి ఇప్పుడు హెచ్న్యూ చేస్తూ ఉంది, లోకల్ పోలీస్ కూడా చేస్తుంది. దీంట్లో ఎవరైతే ఒకవేళ దాంట్లో టెస్ట్ పాజిటివ్ కనుక టెస్ట్ అయితే అతను ఇంట్రాగేషన్లో ఎలాగ చెప్తాడు, అతను ఇక్కడ తీసుకున్నాడా, బయట ఎక్కడ తీసుకున్నాడా, ఇవన్నీ కూడా దాన్ని కోరిలేట్ కూడా చేసుకొని వెరిఫై చేస్తాం. ఒకవేళ ఎక్కడన్నా పబ్లోనే ఆ ఫెసిలిటేట్ చేసినా, పబ్లో తీసుకుంటున్నారని తెలిసి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా పబ్ మీద లీగల్ యాక్షన్ తో పాటు లైసెన్స్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది. మొత్తంగా హైదరాబాద్ లో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు మాదక ద్రవ్యాల మహమ్మారిని పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా పోలీసులు సన్నద్ధమయ్యారు.